నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్ని. అలాగే విన్నాక లైక్ చేయడం, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీ ప్రోత్సాహం మరిన్ని మంచి కథలని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహం అవుతుంది. ఇక అసలు కథలోకి వెళ్దామా? ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 28వ భాగం. మీకు బొమ్మలంటే ఇష్టమా అడిగింది ఉన్నట్టుండి హరిణి. లేదు శిరీష, నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ముఖ్యంగా ఈ టెడ్డీ బేర్లు, కోతి బొమ్మలు అస్సలు నచ్చవు. వస్తున్న నవ్వు ఆపుకుంటూ అన్నాడు గోపి. ఆమె మొహం వాడిపోయింది. అతను ఆమెని పరిశీలనగా చూస్తూ కూర్చున్నాడు. అతనికి ఒక్క క్షణం అయ్యో పాపం అనిపించింది. కానీ తన పేరు ఎందుకు తప్పు చెప్పిందో తెలుసుకోవాలంటే తను బయటపడకూడదు. అలా అనుకోగానే చిన్నగా కంఠం సవరించుకున్నాడు. ఆమె సర్దుకుని అతని వైపు తిరిగింది. మీ డబ్బింగ్ గురించి చెప్పండి అంది ఆసక్తిగా చూస్తూ హరిణి. అతను నవ్వాడు. ఏముంది ప్రత్యేకించి చెప్పడానికి? మాట దాటించడానికి ప్రయత్నించాడు. ఆమె ఊరుకోలేదు. పట్టుబట్టేసరికి చెప్పడం మొదలుపెట్టాడు. రేపు హైదరాబాద్ వెళ్ళాలి. ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తి చేసి వచ్చేస్తాను అంటూ కొత్త సినిమా అవకాశం గురించి చెప్పాడు. వావ్, మరి ఈ విషయం ఇప్పుడు చెప్తున్నారా? పార్టీ ఏది అడిగింది హరిణి. అంతలేదు, ఇది మామూలు అవకాశం. సినిమాల్లో డబ్బింగ్ అవకాశం వచ్చినా పెద్దగా గ్రోత్ ఉండదు, డబ్బులు కూడా పెద్దగా రావు అన్నాడతను నిరాశగా. అప్రయత్నంగానే ఆమె అతని చేతి మీద తన చేతిని వేసింది. అలా నిరాశపడితే ఎలా? అసలంటూ అవకాశం దొరికింది కదా, అది కూడా లేనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంది అతని వైపు ప్రోత్సహిస్తున్నట్టుగా చూస్తూ. అతను ఆమె వైపు సాలోచనగా చూశాడు. అసలు మీ డబ్బింగ్ స్టూడియోలో ఏమేం చేస్తారు అడిగింది హరిణి. చిన్న యాడ్స్కి, యానిమేటెడ్ సిరీస్కి డబ్బింగ్ రికార్డ్ చేసి పంపిస్తాను చెప్పాడతను. ఆడియో బుక్స్ ఎప్పుడైనా చదవడానికి ప్రయత్నించారా అడిగింది హరిణి. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడతను. పెద్ద పెద్ద రచయితలు ఇప్పుడు తమ కాపీరైట్స్ని పెద్ద పెద్ద కంపెనీలకి ఇస్తున్నారు. అది ట్రై చేయొచ్చు కదా అడిగింది హరిణి. గోపి ఆశ్చర్యపోయాడు. నీకెలా తెలుసు అడిగాడు. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని తెలిసాక కొంచెం రీసెర్చ్ చేశాను. ఎక్కడ చూసినా ఆడియో బుక్స్ కనిపిస్తుంటే నాకు అనిపించింది మీ కంఠస్వరంతో ఒక నవలని వినాలని అని ఆగిపోయింది. అవునా, మంచి ఐడియా, చూస్తాను. అది సరే, కానీ మీరు ఏంటి కొత్తగా? చిన్నప్పుడు అంత చలాకీగా ఉండేదానివి, గోపి గోపి అంటూ ఊరంతా వినిపించేటట్టుగా అరిచేదానివి అడిగాడు గోపి నవ్వుతూ. అంతేకాదు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి శిరీష అన్నాడు. ఆమె గతుక్కుమంది. అంటే అది చూసి చాలా ఏళ్ళైంది కదా, అందుకని నీళ్లు నమిలింది హరిణి. ఓ నిజమేలే, కానీ నాకు మాత్రం నిన్న మొన్న కలిసినట్టుగా ఉంది అన్నాడు. అస్సలు మర్చిపోలేదు సుమా అన్నట్టుగా. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది అతని వైపు. హరిణిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో ఏంటో మనసులో మాట బయటికి అనుకుంటూ చుట్టూ వెతికాడు గోపి. ఆమెకి ఏడుపొచ్చినంత పనైంది. తను ఎదురుగా ఉంటే హరిణి ఎక్కడా అని వెతుక్కుంటున్నాడని ఉడుకుమొత్తనం వచ్చింది. వస్తారులేండి, దానికి ఒక పట్టాన ఏదీ నచ్చదు, తినడానికి కూడా చాలా చూస్తుంది. అతన్ని ఆపే ప్రయత్నం చేసింది హరిణి. అర్థం కాలేదు అన్నాడు గోపి. అంటే ఈ పాటికి సూరజ్ని 3 చెరువుల నీళ్లు తాగించుంటుంది ఒక ప్లేట్ భోజనం కోసం అంది చిన్నగా నవ్వి. అంటే హరిణి ఇంత ఇబ్బంది పెట్టే మనిషా అడిగాడు గోపి కావాలని. అయ్యో, నా ఉద్దేశం అది కాదు, అల్లరి చేస్తుందని నొచ్చుకుంటూ చెప్పింది. అల్లరైతే పర్వాలేదు, తట్టుకోవచ్చులే అన్నాడు నవ్వుతూ. మీకు అల్లరి చేస్తే ఇష్టమా అడిగింది నీరసంగా హరిణి. అలా అని కాదు, కానీ అమ్మాయిలు పప్పు ముద్దల్లా ఉంటే నచ్చదు, అల్లరి చేస్తూ హుషారుగా ఉండాలి మన హరిణిలాగా అన్నాడు. అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. కానీ హరిణికి అతని మాటలు గుండెల్లో అణుబంబుల్లా పేలాయి. పెద్ద కాలివానకు కూలిపోయిన చెట్టులా ఒక బెంచ్ మీద కూలబడింది. అతను ఆమె పక్కన కూర్చున్నాడు. ఏమైంది శిరీష, ఒక్కసారిగా నీ మొహం అంత డల్గా అయిపోయిందేంటి అడిగాడు. అదా, అబ్బే అదేం లేదు. మరి మీకు టైం అవుతోందేమో కదా మాట తప్పించి అడిగింది హరిణి. హరిణి రావాలి కదా అన్నాడు ఆమెని మరింత ఉడికిస్తూ. అబ్బా, ఈ శిరీష నన్ను ఎంత సమస్యలో ముంచిందో.
గోపి 10 సార్లు దాన్ని హరిణి అని అంత ఇష్టంగా పిలుస్తుంటే తనకి కంపరమెత్తిపోతున్నట్టుగా ఉంది. ఎలా ఈ బాధ నుంచి తప్పించుకోవడం? తనలో తాను తెగమదన పడిపోతూ కింది పెదవిని తన మునిపంటితో శిక్షిస్తూ కూర్చుంది హరిణి. అతను నవ్వు ఆపుకుంటూ వాళ్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా నటించాడు. అదే సమయానికి హరిణి ఊహించినట్టుగానే సూరజ్ని ముప్పుతిప్పలు పెడుతోంది శిరీష. చాట్ తింటావా అడిగాడు సూరజ్. వద్దు, నాకు నచ్చదు అంది మొహం తిప్పుకుని ముందుకు నడుస్తూ. మరేం తింటావో చెప్పు, అక్కడికే తీసుకువెళ్తాను. ఇదేమైనా బట్టల షాపింగ్ అనుకున్నావా, అలా వరుసగా షాపుల చుట్టూ తిరగడానికి? అసహనంగా అడిగాడు సూరి. అసలే ఆమె శిరీష కాదు, హరిణి అన్న ఆలోచనే అతనికి కోపం తెప్పిస్తోంది. తనకి నచ్చినమ్మాయి తన ప్రాణ స్నేహితుడి ప్రియనెచ్చలి కావడం అతనికి అస్సలు రుచించలేదు. తన తలరాతని ఇంత దరిద్రంగా రాయడానికి తన దేవుడికి ఏమన్యాయం చేశాడని ఉక్రోషంతో పళ్ళు నూరుకున్నాడు. దానికి తోడు శిరీష అతని సహనాన్ని పరీక్షిస్తోంది. ముందు ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసి ఎక్కడ ఏమున్నాయో తెలుసుకుంటే అప్పుడు మనకి నచ్చినవి తినచ్చు. అలా కాకుండా తొందరపడి ముందే ఎక్కడో ఒక చోట తినేసామనుకో, అప్పుడు మనకి నచ్చినది కనిపిస్తే ఏం చేయాలి? అది చీర కాదు కదా కొన్ని బ్యాగ్లో పెట్టుకోవడానికి. నా బొజ్జలో పట్టదు, నాకు పార్సల్ చేయించుకోవడం ఇష్టం ఉండదు అంది స్టైల్గా శిరీష. నీలో ఈ వేరియేషన్ కూడా ఉందా తల్లి? గొణుక్కున్నాడు సూరి. ఓరగా అతని వైపు చూసిన శిరీష తనలో తానే నవ్వుకుంది. నిజానికి ఆమెకి పెద్దగా ఆకలిగా ఏమీ లేదు. గోపి తనతో వస్తాడో లేక హరితో ఉంటాడో అని చిన్న పరీక్ష పెట్టింది. పాపం గోపి తనని హరిణి అనుకుని వస్తానని అన్నాడు. అంటే అతను హరిణిని మర్చిపోలేదన్నమాట. శిరీషకి సంతోషంగా అనిపించింది. అదే సమయంలో సూరి కళ్ళలో కలవరపాటు కూడా గమనించింది. అల్లరిగా నవ్వుకుంది. సూరి తన వైపు ఆకర్షించబడుతున్నాడని అర్థమైంది కూడా. అందుకే అతన్ని అల్లరి పెడుతోంది. అతను ఆమె ఏమి తింటుందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు మనసులో. తన మెదడు తింటోందని గ్రహించలేదతను. నిజంగా జుట్టు పీక్కుంటే కొన్నాళ్ళకి అక్కడ ఏమీ మిగలదని తెలుసు సూరికి. అందుకే వర్చువల్గా పీక్కుంటున్నాడు. అది చూసి తెగ ఆనందిస్తోంది శిరీష. మొత్తం ఆ ప్లేస్ అంతా ఒక రౌండ్ చుట్టాక మొదట చూసిన షాప్ దగ్గరికి వచ్చి కోసిన జామకాయ ముక్కలు, ఉప్పు కారం అద్దినవి తీసుకుంది. అతను గుర్రమంటూ చూశాడు ఆమె వైపు. నా వైపు చూస్తారేంటి మాస్టారు, డబ్బులివ్వండి దబాయించింది శిరీష. సూరజ్ మౌనంగా పర్సులో నుంచి డబ్బులు తీసిచ్చాడు. మీరు తినరా అల్లరిగా అడిగింది. నాకు పడవ్ అన్నాడు కొట్టినట్టుగా. అంటే తినగానే బాత్రూమ్ వెతుక్కోవాలా? అయ్యో రామ, మంచి టేస్ట్ మిస్ అయిపోతున్నారు మాస్టారు అంది లొట్టలేసుకుంటూ తింటూ శిరీష. సూరజ్ ఆమె వైపు కొరకొరా చూశాడు. ఆమె చిలిపిగా నవ్వింది. అతనికి కూడా నవ్వొచ్చింది ఆమె అల్లరి చూస్తే, కానీ నవ్వలేదు. ఇక వెళ్దామా, గోపిని స్టూడియో దగ్గర దింపాలి అన్నాడు. ఆమె తల ఊపి అతని పక్కన అడుగులు వేసింది. వాళ్ల ముందు 2 అమ్మాయిలు నడుస్తున్నారు. ఒకే బాయ్ ఫ్రెండ్ గురించి గొడవ పడుతున్నట్టుగా ఉన్నారు. సూరజ్ తల తిప్పుకున్నాడు. అది గమనించిన శిరీష తన పెదవులు ముడిచి సున్నాలా చుట్టి గట్టిగా ఈలవేసింది. ఉలిక్కిపడిన సూరజ్ ఆమె వైపు చూసి ఆ పైన ఆ అమ్మాయిల వైపు చూశాడు. అదే సమయానికి ఆ 2 అమ్మాయిలు వెనక్కి తిరిగారు కోపంగా. ఈల సూరజ్ వేశాడనుకుని కోపంగా చూసి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయారు. నీకు అసలు బుద్ధుందా కోపంగా అడిగాడు సూరజ్. ఏమైంది ఏమీ తెలియనట్టుగా అడిగింది శిరీష. ఆ ఈల నేను వేశానని అనుకున్నారు అమ్మాయిలు. గొడవకి దిగాడు శిరీషతో. ఇది మరీ బాగుంది, ఈలవచ్చు కాబట్టి వేశాను. ఆ అమ్మాయిలు అలా ఆలోచిస్తే నాదా తప్పు? అయినా ఆడపిల్లలే ఆడపిల్లని అలా తక్కువ అంచనా వేస్తే నేనేం చేయను నిలదీసింది శిరీష. వాళ్ళు గోపి హరిణి కూర్చున్న ప్లేస్కి చేరుకున్నారు. దూరం నుంచే వాళ్ళిద్దరూ వాదించుకుంటూ రావడం గమనించారు వీళ్ళు. ఈ వెధవ మళ్ళీ హరిణిని ఏం విసిగించాడో మనసులో మాట బయటికే అంటూ లేచి నిలబడ్డాడు గోపి. హరిణి కూడా అటు చూసి కొద్దిగా కంగారు పడింది. కొంచెం ఉంటే వాళ్ళు అక్కడే జుట్టు పట్టుకుంటారేమో అనిపించి ఫక్కున నవ్వబోయి నోటికి చేతిని అదిమి పెట్టుకుంది. అసలు ఈ పిల్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా గోపి. రాగానే కంప్లైంట్ చేశాడు సూరి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా అలా అంటే ఎలా అంటూ అసలు విషయం చెప్పింది శిరీష తన బొటనవేలికి అంటిన ఉప్పు కారాన్ని నాలికతో నాకుతూ. జామకాయలు తిన్నావా అడిగింది హరిణి ఆమె వైపు అపనమ్మకంగా చూసి. అవునన్నట్టుగా తల ఊపింది శిరీష. మరి నాకేవి? ఆమె చేతులు ఖాళీగా ఉండడంతో అపనమ్మకంగా అడిగింది హరిణి. మర్చిపోయాను అంది శిరీష. హరిణి మొహం ముడుచుకుంది. ఆమెకి ఉప్పు కారం అద్దిన జామకాయలంటే చాలా ఇష్టం. గోపి మాట్లాడకుండా అక్కడి నుంచి నడిచాడు.
ఎవరి గొడవలో వాళ్ళు ఉండడంతో అతను అక్కడి నుంచి వెళ్ళడం గమనించలేదు వాళ్ళు. 5 నిమిషాలు గడిచాక హరిణి దగ్గరికి వచ్చి ఆమె చేతిని అందుకుని అరచేతిలో ఉంచాడు గోపి న్యూస్ పేపర్ ముక్కల మీద ఉన్న జామకాయ ముక్కల్ని. హరిణికి చిన్ననాటి సంఘటన గుర్తొచ్చి ఉంటుందా? గోపి ఉద్దేశం అదేనా? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.